చేసుకుంటున్నాం. 4 3 2 ఆనందంగా మధ్యలో మధ్యలో నవ్వుతూ ఉండాలి కూడా. చేతులు చాపి ఓపెన్ హ్యాండ్స్తో ఆకాశాన్ని పట్టుకున్నట్టుగా చేతులు చాపుతున్నాం. రెండు కాళ్ళని కొంచెం బ్యాలెన్స్గా పెట్టుకుని తల కొంచెం పైకి లేపుతూ 5 4 బ్యాలెన్స్గా నుంచోవాలంటే కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోండి. 3 అన్ని అణువులపైన శక్తిపాతం కురుస్తుంది. 2 బ్యాలెన్స్ కాని వాళ్ళు కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుని దూరం పెట్టుకోండి. కాళ్ళు దూరం పెట్టుకుని 1 0. మరి పిప్పల ప్రసాద్ గారి లోపల ఉన్న ఆ కళామ తల్లికి ఒకసారి నమస్కారం ముద్రలో ఒక 1 minute నమస్కారం పెడదాం. చక్కగా శ్వాసను గమనిస్తూ నమస్కారం పెట్టడం అనేది గొప్ప విద్య అన్నమాట. మనము మా అస్తే నా లోపల ఉన్న ఆత్మతత్వము, మీ లోపల ఎదుటి వాళ్ళలో ఉన్న ఆత్మతత్వము అస్తే ఒకటే అవుతున్నది. సో అలా నమస్కారం చేయడం వల్ల పిప్పల ప్రసాద్ సార్ వల్ల లోపల ఉన్న గొప్ప ఆ కళామ తల్లి కృప కటాక్షాలు రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. అంత వినయం. 4 3 కృపా కటాక్షాన్ని పొందుతూ 1 0. వండర్ఫుల్. మరి చక్కగా మరి టోటల్గా ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ అండి? టోటల్గా ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి? ఈరోజు 12 ఇన్స్ట్రుమెంట్స్తో మాకు ప్రదర్శన చూపించారు. చక్కగా ఇన్స్ట్రుమెంట్స్తో చక్కగా క్లాప్స్ కొడదాం. ఓకే, 12 ఇన్స్ట్రుమెంట్స్ కదా, 12 times క్లాప్ కొడదాం. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 9 అయినాయా? 12 అయినాయా? ఓకే ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో ప్రదీప్ అన్నయ్య, ఫ్రెండ్స్ మనకు ఒక 2-3 hours ఉంది. 2 అయింది కదా, మనము అప్రాక్సిమేట్గా 6 వరకు అనుకున్నాం కదా. సో 4 hours ఉంది. మనం ఈ టైం లోపల ఏం చేద్దాము అనేది మనము చక్కగా ధ్యానం చేద్దాము. అలానే సజ్జన సాంగత్యం అన్నమాట. అంటే రెండింటి కాంబినేషన్లో మనం వెళ్దాం. సజ్జన సాంగత్యం వల్ల ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒకసారి విశ్వామిత్రుడి దగ్గరికి మన ఆదిశేషుడు వచ్చారన్నమాట. వచ్చి ఆదిశేషుడు తన శక్తితో ఎప్పుడు భూమిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? భూమిని బ్యాలెన్స్, తన కక్షలో వెళ్తూ అంత కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంటాము. ఆదిశేషుల వారు వచ్చి, ఏమండి నేను కంప్లీట్గా వర్క్ చేస్తున్నాను, కొంచెం లీవ్ కావాలి, కొంచెం వెకేషన్ నాకు కావాలనుకుంటున్నాను. నేను వెకేషన్ వెళ్ళాలంటే ఎవరో ఒకరు భూమిని బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు చూసుకోవాలి, మీరు కొంచెం చూసుకుంటారా అని అన్నారు అనమాట. విశ్వామిత్రుడు వెంటనే ఏమంటారు? ఓకే, నేనున్నాక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్పారు అనమాట. అనగా నన్ను వెకేషన్లోకి వెళ్ళారు. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూసుకోగలిగాడు. తర్వాత ఏమైందంటే ఆయన తపోశక్తి 1000 తపోశక్తి సొప్పనే ఎగిరిపోయింది. చూసుకుని కొంతసేపట్లో వెళ్ళిపోయేసరికి అంతే భూమి అంతా కూడా బ్యాలెన్స్ తప్పిపోయింది అనమాట. తప్పిపోయి అలా మరి భూకక్ష లోపల తిరుగుతూ ఉండాలి కదా, బ్యాలెన్స్ తప్పి అలా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు విశ్వామిత్రుల వారు మరి మిగతా దేవతలు అందరూ కూడా వెంటనే వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చిన వెంటనే వశిష్ఠుల వారు చెప్పారన్నమాట, నేను ఒక్క సజ్జన సాంగత్యం చేసిన పుణ్యం శక్తిని ఆ పుణ్యశక్తితో భూమిని నిలబడుగాక అన్నారన్నమాట.
అంటే ఒక్క సజ్జన సాంగత్యం అంటే ఒక మంచి మాటలు డిస్కస్ చేస్తున్న సజ్జన సాంగత్యంలో ఎంత శక్తి ఉంది ఫ్రెండ్స్? విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు చేసే శక్తి కూడా ఎక్కువ ఉందన్నమాట. సో సజ్జన సాంగత్యానికి నా గొప్పతనాన్ని క్లాప్స్ కొడుతూ, మరి గొప్ప గొప్ప అనుభవాలు, మరి ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ధ్యానము రిలేటెడ్ పాయింట్స్ అంటే స్పిరిచువల్ పాయింట్స్ అనేవి చాలా గొప్ప విషయం అన్నమాట. ఇవాళ మహాశివరాత్రి నాడు మనం బయట అందరూ సినిమాలకు వెళ్తూ ఏదో శివరాత్రి అంటే జాగరణ అంటే మెలకువతోటి సరిపోద్ది అనుకునేవారు. అలా కాకుండా మనం శక్తిని గమనిస్తూ ధ్యాన స్థితిలో సజ్జన సాంగత్యంతో పాటు కొన్ని పాయింట్స్ ఎనర్జీస్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ, మనకేంటి ఇప్పుడు 2 అయింది కదా, ఇంకా 3కి 4కి 5కి 6కి వెళ్తుంటే క్షణానికి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఓకే, పెరుగుతూ ఉంటుందా? ఎంతమందికి అనిపిస్తుంది? అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మనం అలాంటి టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి. ఇంతమంది మాస్టర్స్ మధ్యలో ఉన్నారంటే గ్రేట్ మాస్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కడ ఉంటే అక్కడ ఒక మంచి చెట్టే నీడనిచ్చి చక్కగా దాని దగ్గర చుట్టుపక్కల పరిసరాల్ని చక్కగా చల్లగా ఉంచుతూ ఎన్నో దీవెనలు ఇస్తుంది, పండ్లు ఇస్తూ ఎంతో వస్తుందిగా. అటువంటిది ఇంతమంది మాస్టర్స్ మధ్యలో ఉన్నారు అంటే, గ్రేట్ మాస్టర్స్ మధ్యలో ఉన్నారంటే వారందరూ ఆరా అనేది ఇక్కడ మల్టిప్లై అవుతూ ఉంటుంది అన్నమాట. మాస్టర్స్ అంటే ఏంటి అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండి ఎప్పుడు తనని తాను పాజిటివ్గా ఉంచుకునేవాడు మాస్టర్ అంటారు. ఎప్పుడు కూడా అరిహంత్ ఏంటంటే శత్రువులన్నింటినీ కామక్రోధ లోభ మోహ మదమాచర్యాన్ని జయించిన వాడు అవుతారు. ఎందుకంటే మనసును పైన పట్టు సాధించిన ఆటోమేటిక్గా మిగతా అవన్నీ సహజంగా వచ్చేస్తాయి. ఎవరైతే ఒక 2 గంటలు ధ్యానంలో ఆలోచన లేకుండా కూర్చోవడం అంటే రెగ్యులర్గా ఏదో అడప నెలకోసారి కాదు, రెగ్యులర్గా 2 గంటలు ఆలోచన లేకుండా కూర్చుంటున్నారు, వాళ్ళకి వితిన్ 1-2 ఇయర్స్లో అరిహంత్ అయిపోతారనమాట. అన్నీ భయం ఉండదు, బాధ ఉండదు, కోపం ఉండదు. ఓకే, అలాంటివన్నీ పైన మాస్టరీ వచ్చేస్తుంది. అరిహంత్ సమక్షంలో వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ తరంగాలు ఉంటాయి వాళ్ళ లోపల. అవి ఇంకొన్ని సంవత్సరాలు ఏమవుతాయి, గ్రేట్ మాస్టర్స్గా మారిపోతారు. వాళ్ళ చుట్టూరంగా ఉన్న వాళ్ళందరికీ చాలా ఆ గొప్ప తరంగాలు అలా పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. గ్రేట్ మాస్టర్స్గా, గ్రాండ్ మాస్టర్స్గా మారుతూ ఉంటారు. సో అంత మాస్టర్స్ మధ్యలో సమక్షంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే ఈ వైబ్రేషన్స్ యూట్యూబ్ వీడియోలో చూసే వాళ్ళు కూడా తప్పనిసరిగా టచ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆ శక్తి అనేది ఒక చోట బంధించలేము. ఓకే, ఇంతమంది మరి మాస్టర్స్ సమక్షంలో అందరూ వచ్చినందుకు చాలా చక్కగా క్లాప్స్ కొడుతూ, అలానే మరి నేను 45 రోజులు కంప్లీట్గా మౌనంలో ఉంటూ సాధన చేస్తూ ధ్యానం చేసి నిన్న నైట్ 11 o'clock నుంచే అప్రాక్సిమేట్లీ 11:47 అయింది. ఆ టైం నుంచి కొంచెం మాట్లాడి ఇవాళ మాట్లాడడం స్టార్ట్ అయింది. ఇవాళ కొంచెం అప్పుడప్పుడు అందరూ వస్తూ 1-2 మాటలు మాట్లాడుతూ, అందుకే ఇంకా నా ఎనర్జీస్ మాటలు అన్నీ కూడా ఇంకా సెట్ అవుతున్నాయి అనమాట. అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ఈ టైం లోపల. అంటే ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఒకటేసారి ధ్యానం నుంచి వచ్చిన తర్వాత కొంచెం తక్కువ మాట్లాడుతూ, కొంచెం తక్కువగా అంటే ఎక్కువ మందికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వను ఇవాళ. ఓకే, ఇవ్వకండి నాకు, ఓకేనా? ఎందుకంటే కొంచెం సెన్సిటివిటీ అంటే ఒకటేసారి ఉపవాసం తర్వాత ఒకటేసారి బాగా తినొద్దు కదా, కొంచెం బ్యాలెన్స్ స్లోగా రావాలి కదా. అట్లే చాలామందికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఎందుకంటే అది సిచ్యువేషన్ అలా ఉంది. సో అందరూ అర్థం చేసుకుంటారు. అందరూ ఇక్కడి నుంచి దూరంగా ఉన్నా చక్కగా మనం అందరం కనెక్టెడ్గానే ఉన్నాం. కనెక్టెడ్గా ఉన్నామా? ఓకే, హైఫై మాత్రం ఇస్తాను. ఓకే, హైఫై ఇద్దామా? ఓకే, చక్కగా ఒకసారి హైఫై ఇచ్చే ముందు ఎనర్జీస్ని ఫీల్ అవుదాం. ఒకసారి చేతుల దగ్గరికి దూరం అంటూ 5 4 3 2 1 0. ఇప్పుడు హైఫై 5 4 3 2 1 0. ఇంకో చేత్తో హైఫై ఇచ్చి మళ్ళీ ఒకసారి ఎనర్జీస్ పెంచుకుందాం. 5 4 3 2 1 0. ఇంకో చేత్తో హైఫై 5 4. చేయిని కొంచెం పైకి పెట్టగలిగిన వాళ్ళు పెట్టండి. 3 అనంతమైన శక్తి రిసీవ్ చేసుకుంటూ కనెక్ట్ అవుతూ 2
1 0. రెండు చేతుల్ని మళ్ళీ ఒకసారి దగ్గరుకుంటూ ఎనర్జైజ్ చేసుకుంటూ 5 4 3 2 1 0. హై 10 హై 10. అందరూ ఒకసారి ఇలా మన శక్తి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా ఒక నవ్వు, ఒక ఆనందపు తరంగాలు కూడా వస్తుంటాయి. 5 4 3. ఎనర్జీ ఫీల్ కంప్లీట్గా శివశక్తితో కనెక్ట్ అయిపోయాం, లయం అయిపోయాం. 2. విశ్వమంతటితో, విశ్వం అంటే శక్తి స్వరూపము, శివం అంటే శూన్య స్వరూపంతో కనెక్ట్ అవుతూ అందరితో గ్రూప్ ఎనర్జీస్తో అందరితో ఈ హాల్ అంతా కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా విశ్వం అందరితో కనెక్ట్ అయ్యాం. గ్రూప్ ఎనర్జీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు, యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ కూడా, జూమ్లో చూసే వాళ్ళందరూ కూడా విశ్వం అంతటితో కనెక్ట్ అవుతూ ఏకత్వతత్వంలో ఉంటూ 3 2 1. వండర్ఫుల్. 0. వెరీ గుడ్. చక్కగా నమస్కార ముద్ర పెడుతూ, నమస్కార ముద్రలో 1 నిమిషం ధ్యానం చేస్తున్నాం. 5 4. వైబ్రేషన్స్ పెంచుకుంటున్నాం. లోపల శక్తి ఇంతింత అటు ఇంత అన్నట్టుగా పెరుగుతూ ఈ గ్రూప్ అంతటితో పంచుకుంటూ పెంచుకుంటూ విశ్వమంతటా ఉన్న విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ 3 2 1 0. అలానే చక్కగా కూర్చుని ఒక 1 minute మెడిటేషన్ చేసుకున్నాక మరి ప్రదీప్ అనే మాట్లాడతారు. అందరం ధ్యాన స్థితిలో కూర్చుని చిరునవ్వుతో ఒక 1 minute మెడిటేషన్ చేస్తున్నాం. 5 4 3 2 1 0. థ్యాంక్ యూ. టు ప్రదీప్ అన్నయ్య. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఫ్రెండ్స్, మరి ఈరోజు చక్కటి సంగీతాన్ని, ఎన్నో వాయిద్యాలను మనం బహు ఆనందంగా ఆస్వాదించాం. మరి దాంట్లో మనకి మృదంగం ప్లే చేయడానికి వచ్చిన వారు శ్రీ డాక్టర్ శ్రీకాంత్ గారు. సార్, శ్రీకాంత్ గారిని మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. డాక్టర్ శ్రీకాంత్ అంటే, డాక్టర్ అంటే అందరికీ ఎంబీబీఎస్ డాక్టరు, అల్లోపతి, హోమియోపతి అంటారు. ఆయన సంగీతంలో పిహెచ్డి చేశారు డాక్టర్ శ్రీకాంత్ గారు. మరి మనకి పిప్పల ప్రసాద్ గారి ద్వారా ఆయన వచ్చారు. వారికి ఒక చిరు కానుక ఇద్దాం. ఎక్కడికి వెళ్ళినా మనది ఆవు కథే, అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా మనది గుడాకేశ కథే. సో పిప్పల ప్రసాద్ గారు, ప్రబోధ్ గారి చేతుల మీదుగా ఆయనకు ఒక గుడాకేశ పుస్తకాన్ని మనం ప్రజెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో పిప్పల ప్రసాద్ గారు, ప్రబోధ్ గారి చేతుల మీదుగా, ఇద్దరు చేతుల మీదుగా డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా గుడాకేశ యోగి అవ్వాలని మనం కోరుకుంటూ, సంకల్పిస్తూ, వారికి ఆ విషస్ అందజేస్తూ ఈ శివరాత్రి పర్వదినాన
శ్రీకాంత్ గారి లోపల ఉన్న కళామ తల్లికి మా యొక్క వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు మాట్లాడాలని పిప్పల గారు కోరుతున్నారు. మరి ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఫస్ట్ టైం మీరు రావడం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. జగత్తంతా లయం అంటారు. లయకారుడికి సంబంధించిన రోజు ఇది. లయకారుడికి సంబంధించినంత వరకు నాకు స్వామివారిని చూస్తుంటే అనిపించేది ఏంటంటే, ఒకటే మాట అన్నారు, పాట ఏదైనా మనం ఆనందంగా ఉండాలని. చాలా గొప్ప మాట అది. చాలామంది ఏంటంటే పాటకి మనం ఏదో ఆలోచించుకొని సంగీతం రాదు కదా, దానికి ఎలా అన్వయించుకుంటాము, ఏది అన్వయించుకుంటాం అంటారు. మానసిక ప్రశాంతతకి మనం అన్వయించుకోవడమే చాలా గొప్పతనం. అది వారిలో ఇవాళ చాలా ప్రస్ఫుటంగా కనిపించింది నాకు. వాట్ ఎవర్ యు ఎంజాయ్ యువర్ సెల్స్ అనేది చాలా గొప్ప సందేశంగా ఉంది. దీనికి మనం ఏదో యజ్ఞాలు, యాగాలు, ఇవి అవి ఏ సామాగ్రి లేదు, పూజ సామాగ్రి. ఇక్కడ కేవలం మనస్సుని జయించడం అనే సామాగ్రిని వారు అందజేస్తున్నారు మనకి. ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అనుమానాలు ఏం లేవు ఇందులో. పూజా సామాగ్రిలో ఒకటి తక్కువైతే ఏమన్నా అవుతుందేమోనండి అనే అనుమానం ఉంటుంది. ఇక్కడ మనస్సుదే కదా, తక్కువైనా ఎక్కువైనా మనమే దాన్ని పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. ఆ యొక్క సీక్రెట్ వారు చెప్తున్నారు మనకి. అది పాటించడం రియల్లీ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు. ఎందుకంటే మనం మానసిక ప్రశాంతత పొందిన రోజు ఏదైనా జయించవచ్చు. సమ్వేర్ నేను 1 రూపీ సంపాదించినా నాకు ఆనందం లేవచ్చు, 1 కోటి రూపాయలు సంపాదించినా ఆనందం ఉండిపోవచ్చు. మానసిక ప్రశాంతత గురించి చెప్పే వాళ్ళ మాటలు వింటే మాత్రం డెఫినెట్గా ఆనందం పొందుతాం. అది వాళ్ళు నేను ఆనందం పొందాను. అది రియల్లీ బ్లీస్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా మరి గుడాకేశ కావాలని మనం ఓకే సార్, గుడాకేశ పుస్తకం చదవాలని సార్ చెప్తారు, ఏదో చెప్పారు, మా ఇద్దరికే వినిపించింది. డెఫినెట్లీ అండి. రియల్లీ ఐ అసోసియేట్ విత్ యూ. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా అన్నారు. ఇందాక ఇక్కడ సారు మీతో మెడిటేషన్ చేస్తుంటే నేను వెళ్ళి మెల్లగా ఈయన పక్కన కూర్చున్నాను. కానీ నాకు ఒక డ్యూటీ ఉంది 3 నెలల నుంచి. నోరిప్పితే గుడాకేశ గురించే చెప్తూ ఉండాలని. ఈయన ఖాళీగా దొరికారు అక్కడ నాకు. సార్తో చెప్పాను, సార్ 22 సంవత్సరాల నుంచి పడుకోకుండా నిద్రని జయించి ఇలా లోక కళ్యాణానికి తిరుగుతున్నారంటే, అవునా అయితే నాకు చెప్పండి ఇంకేంటి అని మొదలెట్టారు. ఇంకా దొరికారు కదా నాకు. చక్కగా గుడాకేశ గురించి చెప్పాను. ఎప్పుడు మన మాట వారి చెవిలోకి వెళ్ళిందో ఆయన విన్నారో, ఈ 4 రోజుల క్రితం చెప్పారు, వినాలి 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 వినాలి. ఆయన విన్నారు, గుడాకేశ అయ్యారు. ఈయన రవీంద్ర భారతిలో చాలా పెద్ద ప్రోగ్రాం ఈరోజు. కానీ నేను ఫోన్ చేసి, గురుగారు మేము పిల్లలందరం ఏదో చక్కగా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకుంటున్నాం, మీరు మధ్యలో ఉంటే మాకు ఒక దీనికి ఆ కళ వస్తుందని చెప్తే అక్కడ 9:30కి ఈ ప్రోగ్రాం క్లోజ్ చేసుకుని మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు ఆ శివతాండవం ప్లే చేయడానికి మనకు వచ్చినందుకు ఈ సార్కి మా అదృష్టం కూడా ఏంటన్నది మీతో పాలు పంచుకోవడం. మీరు చాలా పెద్దవారు, అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరొక్కసారి మన డాక్టర్ శ్రీకాంత్ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక చక్కటి సంగీత ప్రదర్శన, నృత్య ప్రదర్శన చూస్తారు. ఎన్నో రకాల ప్రదర్శన, మ్యాజిక్ ప్రదర్శనలు ఉంటాయి. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకే స్టేజ్ పైన వాటిని వాయించి మనల్ని ఆ సంగీతంలో ఓలలాడించి ప్రబోధ్ గారు చెప్పినట్టు ఆ సప్త చక్రాలను యాక్టివేట్ చేయించి 2,72,000 నాడులు ఉన్నాయి. 72,000 నాడులు కాదు, 2,72,000 నాడుల్ని యాక్టివేట్ చేసే అత్యంత శక్తివంతమైన సంగీతాన్ని అందించారు ఈరోజు పిప్పల ప్రసాద్ గారికి. మరొకసారి మనం గట్టిగా అది నాట్ అన్ ఆర్డినరీ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అయితే నా కోరిక ఏంటంటే మీ అందరూ మీ ఊర్లోకి పిప్పల ప్రసాద్ గారిని పిలిచి ఒక 1 డే క్లాస్ పెట్టేయాలి. ఓకేనా? ఎంతమంది పెట్టిస్తారు? చేతులు లేపండి ఒకసారి. కొంతమంది లేపారండి, అందరూ లేపండి. అందరూ, చిన్నపిల్లలు కూడా లేపండి. సో చప్పట్లు కొడదాం అందరికీ.
మంచి పని అందరూ చేయొచ్చు. సార్ సంగీతమే కాదు, చాలా చక్కగా ధ్యానం క్లాస్ కూడా చాలా చక్కగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు. సో ఒకసారి పిప్పల ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఆత్మపరంగా మనము మన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి చప్పట్లు కొడుతూ ఆయన సందేశాన్ని తీసుకుందాం. దిస్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే. శివరాత్రి ఒక స్పెషల్ డే అయితే ప్రబోధ్ గారు దాదాపు 1000 గంటలు ధ్యానం చేసి మనకి ఇక్కడికి వచ్చారు. పిప్పల ప్రసాద్ గారు, నేను, మన సహచరులు మేము ప్రబోధ్ గారిని సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటే పిప్పల ప్రసాద్ గారికి ప్రబోధ్ గారు ఏదో చెప్పారు, ఏం తీసుకొస్తానని, ఏదో తీసుకొస్తానని చెప్పారు. ఏం తీసుకొస్తారో మరి సార్ చెప్తారు. మరి ఆ విషయాలు సార్ నుంచి తెలుసుకుందాం. అలాగే ఈరోజు స్పెషల్ డే మహాశివరాత్రి అయితే ప్రబోధ్ గారు మరి దాదాపు 1000 గంటలు ధ్యానం చేసి తిరిగి వచ్చిన రోజు అయితే మరి పిప్పల ప్రసాద్ గారు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్తో ఒకేసారి మనందరినీ ఓలలాడించడం అదొక మరుపురాని రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన భావాన్ని, ఆయన పదాల్ని మనం విందాం. మనం ముందుగా డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ గారికి మనందరం ప్రణామాలు తెలియజేస్తూ, ప్రబోధ్ గారికి ప్రణామాలు తెలియజేస్తూ, నేను మాట్లాడే ముందు ఆద్య అని ఒక చిన్న పాప ఒక చక్కని పాట పాడతాకి 1 అవర్ నుంచి వెయిట్ చేస్తుంది. మేము అవకాశం ఇవ్వట్లేదు నా బంగారానికి. ఇంకా నా మీద అలిగి ఎలా అంటుంది ఇందాక నుంచి. పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చెక్కని తండ్రి, పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరువా చెక్కని తండ్రి, పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. ఎంత వెణినా గాని సొంతైన దాయరాదు, పంతామూసేయ నేనెంతటి వాడనయ్య, పలుకే బంగారమాయనా కోదండ పాణి, పలుకే బంగారమాయనా. నీ పేరు? ఆద్య. చెప్పు. నా పేరు? నా పేరు ఆద్య. మా నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు పవన్. మా అమ్మ పేరు శ్రావణి. మా గురువు గారి పేరు ప్రబోధ్. మా గురుగారి పేరు ప్రబోధ్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక చిన్నారి మా అందరికీ అమ్మ సుశీలమ్మ. ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక చిన్న పాట పాడాడు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు రుద్రాక్షతోటి. ఒక చిన్న పాట వినేద్దాం. దా నాన్న. సాత్విక్. గట్టిగా చప్పట్లు కొడదాం మన సాత్విక్కి. ఎంత బాగా పాడాడు మొన్న. హర 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 మహాదేవ్, హర 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 మహాదేవ్. ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంతరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ మార్తాండరుద్రాయ అండరుద్రాయ బ్రహ్మాండరుద్రాయ చండరుద్రాయ ప్రచండరుద్రాయ దండరుద్రాయ శూలరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ తలరుద్రాయ వితలరుద్రాయ సుతలరుద్రాయ మహాతలరుద్రాయ సచతలరుద్రాయ తలతలరుద్రాయ
पातालरुद्राय नमो नमः। ॐ शिवोऽहम् ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्। ॐ शिवोऽहम् ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्। वीरभद्राय अग्निनेत्राय घोरसंहारका सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा शम्भो शम्भो शङ्करा। ॐ शिवोऽहम् ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहम्। हर 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 महादेव। ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वदाय च दूरे वदाय च नमो अन्त्रे नानीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्तानाय नमः शम्भवे च तमयोमवे च नमः शङ्कराय च तमयस्कराय च नमः शिवाय च शिवतराय च अण्डब्रह्माण्डकोटि अखिल परिपालना पूरणा जगत्कारणा सत्यदेव देवप्रिया वेद वेदार्थसारा यज्ञ यज्ञोमया निश्चला दुष्टनिग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेतऋषभवाहना शूलपाणि भुजङ्गभूषणा त्रिपुरनाशकरक्षणा व्योमकेश महासेन जनका पञ्चरत्नभरस्वस्त नमः। ॐ शिवोऽहम् ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्। ॐ शिवोऽहम् ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहम्। నా పేరు సాత్విక్ దీక్షిత్. మా నాన్నగారి పేరు సందీప్ కుమార్ దీక్షిత్. మా అమ్మగారి పేరు చందనా దీక్షిత్. మా గురువుగారి పేరు ప్రబోధ్ సార్. మా సంగీతం గురుగారి పేరు అంటావా. థ్యాంక్ యూ. ఓకే, అంత చిన్న వయసులో అంత వైభవంగా శివనామం పలికాడంటే మరొక్కసారి ఆ బాబుకి వాళ్ళ తల్లిదండ్రులకి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. కేవలం T7లో నేను ఈ గుడాకేశలో జాయిన్ అయ్యాను. దానికి కారణం ఈ గుడాకేశ ధ్యానం చేద్దామని కానీ ఏమీ లేదు. కేవలం ఈ ప్రోగ్రాం, ఈ పెర్ఫార్మెన్స్ గురించి నా వృత్తి ప్రవృత్తి ఇది కనుక ప్రదీప్ సార్ అడిగితే రావడం, ఒక 5 రోజులు చేయండి గుడాకేశ గురించి అవగాహన ఉంటుందంటే చేయడం, నాలో దాగి ఉన్నటువంటి ఎన్నో వెలుతులకి నాకు ఇందులో సమాధానం దొరికింది. మరి ముఖ్యంగా ఈ గుడాకేశలో టీం ఉంటారు. నాకు అడ్వైజర్గా సృజన మేడం అని విజయవాడ ఆవిడని ఇచ్చారు నాకు. ఆ మహాతల్లి గంటకు ఒకసారి ఫోన్ చేసేది. ఫోన్ ఆఫ్లో పెడితే ఇబ్బంది, మళ్ళీ పెట్టి సార్ మీరు పడుకుంటున్నట్టున్నారేంటి అనేది ఆవిడ. మేడం మీకు ఎలా తెలుసు అంటే ముందు లేచి ధ్యానం చేయండి అనేది ఆవిడ. వీళ్ళ దుంప దగ్గర సీసీ కెమెరాలు అన్న పెట్టారా ఇంట్లో అని చెప్పి చూసుకునేవాడిని నేను. అంటే అంత అలా ఒక మనం గుడాకేశాలో జాయిన్ అయితే మనం చేయలేమేమో ధ్యానం, 41 రోజు ఉండలేమో, నిద్రని జయించలేమో అని అసలు ఆలోచనే అవసరం లేదు. సుశీల మేడం అని చెప్పి ఇక్కడి నుంచి ఈ పార్ట్ కొంత చాలా ఇబ్బంది. ఆ మేడం స్టాండ్తో నడుస్తున్నారు. ఆవిడ చూస్తే తెల్లవారులు ఒక కుర్చీలో పైన పిరమిడ్ కట్టుకొని, ఆ ఎదురుగుండా 2 పుస్తకాలు పెట్టుకొని, ఆ సెల్ ఫోన్కి చిన్న స్టాండ్ పెట్టుకుని తెల్లవారులు ధ్యానం చేసి, ఈ మధ్యలో ఆవిడ కూడా 3ంటికి చేస్తుంది నాకు ఆవిడ.
ఎందుకంటే 3 దాకా ప్రోగ్రాంలు ఉంటానని తెలిసి 3 చేసి నాన్న ఏం చేస్తున్నావు అంటుంది ఆవిడ. అందరూ ఇలాగే ఉన్నారు. కానీ పగలు ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయరు. దట్ ఈజ్ గుడాకేశ. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయరు. ఎందుకంటే పగలంతా పనులు చేసుకుంటున్నారు, పగలంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, రాత్రంతా ధ్యానం చేస్తున్నారు. మరి ధ్యానం ధ్యానం ధ్యానమని 40 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా తిరిగి ప్రపంచానికి చెప్తే ఇప్పటికీ కూడా నాలాంటి వాళ్ళు ధ్యానం గంటలు గంటలు చేస్తూ మందులు మింగుతూ శరీరాన్ని శుష్కింప చేసుకొని మానసికంగా ఎదగకుండా ఉన్నటువంటి వాళ్ళ స్థితి ఉంది. నేను చూస్తాను, ఎందుకంటే 20 సంవత్సరాలుగా నేను ప్రాక్టికల్గా ఉన్నాను. కానీ కేవలం ఈ 3 నెలల్లో ఎంతోమందిని చూస్తుంటే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, నిన్న కాక మొన్న అంతర్వేది ప్రోగ్రాంకి అక్కడ అవన్నీ చూడడానికి వెంకటరాజు గారు నేను వెళ్తూ సుమంత్ గారికి ఫోన్ చేశాం. సార్ ఎన్ని రూములు కావాలి ఏంటంటే, సరే ఆయన ఏదో మాకు సజెషన్ ఇచ్చారు. సార్ మీకు ఈవినింగ్ గుడ్ న్యూస్తో తిరిగి వస్తాను సార్ అన్నాను. వెంటనే సార్ గుడ్ న్యూస్ అనొద్దు సార్, గ్రేట్ న్యూస్ అనండి సార్ అన్నాడు ఆయన. ఎందుకు ఇలాగ అన్నాడని చెప్పి బుర్రగొక్కుంటే గుడ్ పక్కన బ్యాడ్ ఉంటుంది. గుడ్ పక్కన ఏముంటుందండి? బ్యాడ్ ఉంటుంది. కానీ గ్రేట్ పక్కన ఇంకోటి ఏది ఉండదు. అందుకని గ్రేట్ న్యూస్ అనాలంట. అంటే వీళ్ళు ఎంత అవేర్నెస్తో ఉన్నారు. మనం మాట్లాడడానికి ఈయన ఈ మధ్యలో 10 రోజుల నుంచి క్లాసెస్ చెప్తున్నారు. ఈయన మధ్యాహ్నం ఫోన్ చేసి ఏదైనా మాట్లాడదామంటే రాత్రి క్లాసు గుర్తొచ్చి ఫోన్ పెట్టేస్తున్నాను నేను. ఏం మాట్లాడతామో తెలీదు, తింగరగా మాట్లాడతాం. ఏజ్ వచ్చింది కానీ దాని అవేర్నెస్ రాలేదు, మాట మీద ఎరుక రాల. ఒక్కొక్క సబ్జెక్టు భగవద్గీత గురించి వినాలి, దాని గురించి అవేర్నెస్ గురించి, ఎమోషన్స్ గురించి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తుంటే అరే నాకు ఇంతకాలం ఈయన పక్క నుండి కూడా నేను ఈయన వినియోగించుకోలేదు, నా అదృష్టం ఇప్పుడన్నా వినియోగించుకున్నానని చెప్పి అవి కాన్సెప్ట్లు వినడం. మరి ప్రబోధ్ గారు అయితే మేము బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు అయిపోయిన తర్వాత ఈ సార్ పక్కన కూర్చోవచ్చు నేను ట్రైన్లోను, కొంచెం ఇంకా ఎనర్జీస్ బాగుంటాయంటే మమ్మల్ని మధ్యలో ఆపి కారులో దిగి ఒక టీషర్టు ఒక నైట్ ప్యాంటు తీసుకుని చిన్న బ్యాగులో సర్దుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి ఈయన అన్నాను. నాకు తెలియదు అంటున్నాడు ఈయన. నాకు కొంచెం ఆయన మీద కోపం వచ్చింది. అన్నగారికి తెలియకుండా ఉంటుందా తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడో అని చెప్పి ఆలోచన చేసి పక్క వాళ్ళని అడిగితే నిజంగా ఆయనకి ఏం తెలియదండి బాబు అన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత ఒక్కళ్ళు బట్టి తెలుసుకుంటే ఒకళ్ళు హిమాలయాలు అన్నారు, ఒకళ్ళు ఎక్కడో ఇంకా గుహల్లో ఉన్నారు అని చెప్పి ఈ మాటలు వింటూ 17వ తారీఖున వస్తారని చెప్పి చివరిలో ఒక మాట విన్నాం. 1000 గంటలు కంటిన్యూషన్ ధ్యానం చేసి ఆ ధ్యానం యొక్క ఎనర్జీని శివరాత్రి రోజున ఎవరైతే వస్తారో వాళ్ళ ద్వారా ఈ లోకానికి పంచిపెడతారు సార్ అని చెప్పి ఆ మాట విని ఎప్పుడు ఈ రోజు వస్తుందా అని ఎదురు చూశాను. ఈ శివరాత్రి ప్రోగ్రాం కన్ఫామ్ అవ్వకముందే నాకు 2 ప్రోగ్రాములు ఓంకారేశ్వరంలోను శ్రీశైలంలో కన్ఫామ్ అయింది. సరే శ్రీశైలం ఈవో గారిని రిక్వెస్ట్ చేశాను, ఓకే అన్నాడు ఆయన. ఓంకారేశ్వరంలో రిక్వెస్ట్ చేస్తే లేదు మేము పాంపులెట్లు వేసేసాం, టీవీలు ఇచ్చేసాం, మీ ఫోటోలు బస్ స్టాండ్ దగ్గర ఫ్లెక్స్ పెట్టామంటున్నాడు ఆయన. ఇంక ఏం చేయాలో అర్థం ఒక నైట్ కార్యక్రమం పగలకు మార్చాను. యావండి అన్నాడు, శనిత్రయోదశి మహాశివరాత్రి పర్వదినం పగలే ఎక్కువ ఉందంటే అన్నాను నేను. ఏం చేత ఎదురు చెప్పాలి కదా, ఆయన చెప్తే ఒప్పుకోరు అటువంటి మాటలు. పగలుందా, ఎన్నింటి దాకా ఉందన్నాడు. ఇక్కడ మనకు రావాలంటే 3 గంటలు పడుద్ది, 4 దాకా ఉందన్నాడు. అయితే 4 చేద్దామండి అన్నాడు ఆయన. అలా 4 గంటలకు అది ముగించుకొని అక్కడ ఉన్నటువంటి ఒక 800 మంది వచ్చారు ఈవేళ. వాళ్ళకి ఈ కార్యక్రమం చేస్తూ ఈ 3 నెలలుగా ఎక్కడికి వెళ్ళినా గుడాకేశ్ అనేటటువంటి మాట లేకుండా నా కార్యక్రమం క్లోజ్ అవ్వట్లేదు. అది నాకు తెలియకుండానే అది అలా అవుతుంది. నిన్న కాక మొన్న మా మేడంకి ఏదో చిన్న నీ పెయిన్ ఉందంటే కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పెద్ద డాక్టర్ గారు మాకు బాగా తెలుసున్న ఆయన ఉన్నారు, షిరిడి సైడ్ ఒకటి. అక్కడికి వెళ్ళగానే అక్కడ మామూలే కదా, ఒకసారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు అక్కడికి వెళ్ళమన్నాడు ఆయన. ఆయన 3 టెస్టులు రాసి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన 3 టెస్టులు రాసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. నాకు ముందు విసుకొచ్చింది, వీళ్ళు నా దగ్గర డబ్బు దొబ్బేస్తున్నారు వీళ్ళు అని విసుకొచ్చింది. కానీ ఎందుకు ఇంతమంది దగ్గరికి నన్ను తిప్పుతున్నారు అంటే ఏదో ఉందని చెప్పి వెళ్ళిన డాక్టర్ దగ్గరికి వెళ్ళా విజిటింగ్ కార్డు ఇచ్చి గుడాకేశ గురించి చెప్పి ఈ శివరాత్రి ప్రోగ్రాంకి పిలిస్తే 4-5 డాక్టర్లు వచ్చి ఇందాక నాతో ఫోటోలు దిగి మరి వెళ్ళారు, ఈ డ్రెస్ బాగుందని ఉన్నారు. చాలాసేపు ఉన్నారు బాబు. గురువుగారిని చూసి వెళ్ళండి ఒక్కసారి చాలు.
1000 గంటల ధ్యానం చేసి ఆ ఎనర్జీతో వస్తున్నాడు, ఒక్కసారి చూసి వెళ్ళండి అంటే ఆ డాక్టర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి గుడాకేశ మాస్టర్స్కి నేను చెప్పే అంత నాకు అంత అవేర్నెస్ ఇంకా రాలేదు. ఇంకా అప్పుడప్పుడు మంచం నన్ను చూసి ఆవాహయామి అంటుంది, నేను రాను అంటున్నాను, వచ్చే పర్లేదు అంటుంది. ప్రబోధ్ గారు ఇక్కడ లేరు కదా, వచ్చే అంది మొన్న 10 రోజుల క్రితం. ఈయన లేరు, ఈయన ఎక్కడో హిమాలయాలు ఉంటే మనకి ఇబ్బంది లేదు కదా అని మెల్లిగా కళ్ళు తెడుచుకొని చక్కగా మంచం దగ్గరికి ఇలా వెళ్తుంటే మంచం మీద జోకర్రట్టు కూర్చున్నాడు. ఈయన ఎక్కడికే తయారవుతున్నావు అని. దేంటారు ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడు, ఈయన మంచం ఖాళీ మంచం కదా. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు ఈయన, నన్ను ఫిజికల్గా మీరు కలవలేరు కానీ ఆస్ట్రల్గా మీరు పిలిస్తే నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పారు. అలాగే చాలామందికి ఈ 40 రోజుల్లో ఆయన కనిపించారని చెప్పి మనలో చాలామంది చెప్తున్నారు. గుడాకేశ ధ్యానం ఇది వేరే ధ్యానం కాదు, పత్రిజీ గారే స్వయంగా నామకరణం చేసి నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ అందరికీ అందించు అని చెప్పిన తర్వాత దీని ప్రచారం ప్రారంభమై చిలవల పలవలై అన్ని దేశాలకి వ్యాప్తి చెందుతూ వర్క్షాప్ జరుగుతున్నాయి. రేపు అంతర్వేదిలో 10వ తారీఖు సాయంత్రం నుండి 11, 12, 13 తారీఖు మధ్యాహ్నం వరకు చాలా గొప్ప వర్క్షాప్ మేము అక్కడ వెంకటరాజు గారి నేతృత్వంలో కండక్ట్ చేస్తున్నాం. అక్కడ ప్రాశస్త్యం ఏంటంటే ఒక ప్రక్క సముద్రం ఉంటుంది, సీక ఆనుకునే ఉంది. నరసింహస్వామి మనం పూజాది కృతువుల్లో నువ్వు ఏ ప్రాంతవాసివని మంత్రంలో అడిగినప్పుడు నేను అంతర్వేది ప్రాంతవాసిని అంటారు భారతీయులు. అంటే భారతదేశం అంతా కూడా అంతర్వేది ప్రాంతీయ వాసన ఉంటుంది ఆ మంత్రాల్లో. అటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల దగ్గర ప్రబోధచ్యుత గారి, ప్రదీప్ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి గుడాకేశ 3 రోజుల వర్క్షాప్ జరుగుతోంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ 3 రోజుల కార్యక్రమానికి రండి. ముందుగా మీరు దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్కి మీ ఫోన్ నెంబర్ ఇస్తే మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఒక 700 నుంచి 750 మందికి అక్కడ రూములు ఆ వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిసింది. అవకాశం ఉన్నటువంటి వారు చక్కగా ఆ 3 రోజుల అంతర్వేది క్లాస్కి రండి. అలాగే మే నెల ఆఖరి వరకు కూడా చాలా వర్క్షాప్లు ఉన్నాయి. మీరు ఈ గ్రూప్లో మీ ఫోన్ నెంబర్ ఇస్తే జిఎంపి గుడాకేశ గ్రూప్లో మిమ్మల్ని అడ్మిట్ చేస్తారు. మీకు ప్రతిరోజు కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, సార్ చెప్పినటువంటి మెసేజ్లు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా సంతోషిని మేడం లాంటి చాలామంది, సుమంత్ గారు లాంటి వాళ్ళు చాలామంది, వినయ్ గారు లాంటి వాళ్ళు అవి డైలీ అదే పనిగా పెట్టుకొని డ్యూటీలు చేస్తూ, అది సుమంత్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే సహజంగా కారు దిగేటప్పుడు కూడా డోర్ తీయాలి. కానీ గానగాపురంలో నేను ఆయన ఒకరోజు చూస్తే మేము తినేసి వచ్చిన తర్వాత ఆ ప్లేట్లన్నీ కడుగుతున్నాడు ఆయన, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. ఏంటి సార్ అంటే గుడాకేశకి నేను సేవ చేస్తున్నానండి. ఒకే మాట, ఎవరికో చేయట్లా, గుడాకేశకి నేను చేస్తున్నాను. అటువంటి మహానుభావులందరూ ఇందులో ఉన్నారు. ఇన్ ఫాలోవర్స్గా ప్రతి ఒక్కరూ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆ గ్రూపులో చక్కగా జాయిన్ అవ్వండి. ఎన్నో 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 విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఈ 2 ఏకకాలంలో 1 మినిట్ మెడిటేషన్ అని చెప్పి అందులో ఎలా తీసుకోవచ్చు అనేటువంటి టిప్స్ అన్నీ చెప్తున్నారు. 22 సంవత్సరాలుగా టిబెట్ యోగుల దగ్గర, అమెరికాలో ఎంతోమంది మాస్టర్ల దగ్గర ఎన్నో తర్ఫీదులు పొంది ఎన్నో టిప్స్ నేర్చుకొని అవి అప్లై చేసి ఆచరణ చేసి దాంట్లో అనుభవ జ్ఞానాన్ని తీసుకొని అది మనందరికీ ఉచితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రబోధ్ గారి సేవలు మనందరం వినియోగించుకుందాం. మనతో పాటు కనిపించిన ప్రతి ఒక్కరికి గుడాకేశ ధ్యానం గురించి దయచేసి చెప్పండి. మీరు 10 మందికి చెప్తే అందులో ఒక్కళ్ళు గుడాకేశాలకు వచ్చి ఆరోగ్యవంతులై ఆనందవంతులైతే ఆ ఆనందంలో, ఆ ఆరోగ్యంలో మనందరం భాగస్థులవుతాం. ఇది 100% వాస్తవని మనవి చేస్తూ, తప్పనిసరిగా కొత్త వారు చాలామంది ఉన్నారు ఈవేళ, ఇందాక చేతులు ఎత్తారు. అందరూ మీ ఫోన్ నెంబర్లు అక్కడ కౌంటర్లో ఇచ్చి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మరి పిప్పల ప్రసాద్ గారు ఒక సంగీత విద్వాంసులే కాదు, ఆయన సంగీత యోగి.
యోగి అంటే ఎవరు? యోగి అంటే ఎప్పుడైతే ప్రపంచం నిద్రపోతుందో తాను నిద్రపోనటువంటి వాడు యోగి. సో ఆయన గుడాకేశ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన అప్పటికే గొప్ప సంగీత విద్వాంసులు, కానీ ఆయన ఇప్పుడు సంగీత యోగి, అపర సంగీత యోగి అయ్యారు. ఈరోజు చక్కటి ప్రదర్శన మనందరినీ ఈ శివరాత్రి నాడు చక్కటి ఆనంద తీరాలకి తీసుకెళ్లారు. మరొకసారి ఆయనకి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. పిప్పల ప్రసాద్ గారి లోపల మరొక విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ స్టేజ్ మీద ఇంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరినీ ఆయన కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆయన కనుసన్నలతో కోఆర్డినేట్ చేస్తుంటారు, అలా కళ్ళతో చూస్తూ అందరినీ కోఆర్డినేట్ చేస్తుంటారు. ఎప్పుడు ఎవరు ఏది ఎలా ఎంత వాయించాలి, సో ఆ కోఆర్డినేషన్ అంతా కూడా ఆయన అలా చేస్తుంటారు. స్టేజ్ సెన్స్ కానీ కామన్ సెన్స్ కానీ అత్యద్భుతంగా ఉన్న మహామనిషి పిప్పల ప్రసాద్ గారు. గుడాకేశ మనం చేస్తే నాకు ఆరోగ్యం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది అనుకుంటాం, అందుకని చేస్తారు చాలామంది. కానీ ఆయన గుడాకేశ చేయడం 3 నెలల నుంచి ప్రతి చోట చాలా ఊర్లు తిరుగుతూ ఉంటారు. ఆయన ఆ తిరిగిన ప్రతి చోట, ప్రోగ్రామ్ చేసిన ప్రతి చోట గుడాకేశ గురించి చెప్తున్నారు. ఆయన గుడాకేశ చేస్తే కొన్ని వేల మంది, లక్షల మంది గుడాకేశలకు వస్తున్నారు. అది పిప్పల ప్రసాద్ గారు. అలాగే ఫ్రెండ్స్, మరి మనం గుడాకేశ చేస్తే ఓకే, నాకు ఆరోగ్యం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది, అది ఓకే. కానీ మన ద్వారా ఇంకా కొన్ని లక్షల మంది ఆ గుడాకేశ సాధకులై వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ శివరాత్రి నాడు సంకల్పించుదాం, ఓకేనా? మరి ఆ సంకల్పానికి ఒకసారి సరిపోవట్లేదు గట్టిగా. సో నేను గుడాకేశ శివుడిలాగా గుడాకేశ సాధకుడినై ఆర్ సాధకురాలినై నా ద్వారా లక్షల మంది గుడాకేశ సాధకులై ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అని అనుకోండి. అందరూ తదాస్తు 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 అనేసేయండి. చెప్పండి 3 సార్లు, తదాస్తు తదాస్తు తదాస్తు. సో ఒక 1 minute మెడిటేషన్ చేద్దాము, ఓకే? థ్యాంక్ యూ. అందరు కళ్ళు మూసుకోవాలి. చక్కగా హాయిగా ఎరుకతో కూర్చున్నాం. పూర్తి ఎరుక మిత్రులారా. గుడాకేశ అంటే పగలు ఎరుక, పగలు చేసే పనులలో ఎరుక, రాత్రి చేసే నిద్రలోనూ ఎరుక. నిద్రలో ఎప్పుడైతే ఎరుక వస్తుందో అదే ధ్యానం అవుతుంది. పగలంతా ఎరుక, రాత్రంతా ఎరుక, ఇదే గుడాకేశ. ఎరుక ఎరుక ఎరుక. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అప్పుడు మన మాటలో సత్యం ఉంటుంది, మన చేతలో వినయం ఉంటుంది. మన ఆత్మలో అభయం ఉంటుంది ఎరుకతో ఉన్నప్పుడు. మాటలో సత్యం ఉంటుంది, చేతలో వినయం ఉంటుంది, న్యాయం ఉంటుంది, ఆత్మలో అభయం ఉంటుంది ఎరుక ఉన్నప్పుడు. ఆ ఎరుకే గుడాకేశ. ఆ ఎరుక తెచ్చేదే గుడాకేశ సాధన. మరొక నిమిషం ధ్యానం చేద్దాము. ఎరుకతో ధ్యానం చేద్దాం మిత్రులారా. ఎరుకతో ఆనందంగా అత్యంత ఎరుకతో ధ్యానం చేద్దాం.
శరీరము పట్ల ఎరుక, మనసు పట్ల ఎరుక. భావాలు, భావోద్రేకాలు, భావావేశాల పట్ల ఎరుక. బుద్ధి పట్ల ఎరుక. సమాజము పట్ల ఎరుక. ఆత్మ తత్వము పట్ల ఎరుక. ఇదే గుడాకేశ. बी इन अवेयरनेस माय डियर फ्रेंड्स. होश से रहे, जागरूक रहे, जागरूकता से रहे. Awareness at the physiological level, awareness at the psychological level, awareness at the emotional level, awareness at the intellectual level, awareness at the social level, awareness at the level of the spirit, at the level of the soul. This wholesome awareness is Gudakesha, my dear friends. Awareness at all levels, awareness in all aspects, awareness at all dimensions of your existence. This is Gudakesha. जागरूक रहे अपने शरीर के ऊपर, मन के ऊपर, भावनाओं के ऊपर, बुद्धि के ऊपर, समाज के ऊपर, अपना आत्म तत्व के ऊपर जागरूक होना, यही गुडाकेश है. गुडाकेश बोले तो नींद से उठना, सोना नहीं, जागरूक होना. काफी सोए हैं जिंदगी में. We have slept enough. Get awakened, my dear friends. Arise, awake, and stop not till the goal is reached. Arise, awake from the sleep. లేవండి, మేల్కోండి, ఎరుకతో ఉండండి, లక్ష్యాన్ని సాధించండి. వివేకానందుల వారు చెప్పారు, లేవండి మేల్కోండి అంటే నిద్ర నుంచే కాదు, అజ్ఞానం నుంచి లేవండి, ఎరుక లేనితనంలోంచి లేవండి. ఇదే గుడాకేశ. లేవండి, మేల్కోండి, ఎరుకతో ఉండండి. లక్ష్యాన్ని సాధించండి. మన దివ్యత్వాన్ని మేల్కొల్పండి. Arise, awake, be alert, be aware, and stop not till the goal is reached.
Being aware is Gudakesha. Being a yogi is Gudakesha. యోగిలాగా జీవించడం, యోగినిలాగా జీవించడం ఇదే గుడాకేశ. ఎరుకతో ఉండడం ఇదే గుడాకేశ. పగలంతా పనులు, రాత్రంతా ధ్యానము, ఎరుకతో ఇదే గుడాకేశ. ఆనందంగా, మహదానందంగా, బ్రహ్మానందంగా, ప్రబోధ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు ఈ మూడు. ఆనందంగా, మహదానందంగా, బ్రహ్మానందంగా జీవించడం ఇదే గుడాకేశ. మరొక్క పదం చెప్తుంటారు ఆయన, వన్నెస్ వన్నెస్ వన్నెస్, ఏకత్వం, ఇదే గుడాకేశ. ఇదే గుడాకేశ చైతన్యము, ఇదే గుడాకేశ సామూహిక చైతన్యం. అటువంటి అత్యద్భుతమైన సామూహిక చైతన్యంలో ఈ సమూహంతో ధ్యానం చేస్తున్నాము. మరొక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. లాస్ట్ 2 minutes మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 2 minutes. చక్కగా, ఆనందంగా, విశ్రాంతిగా, ఎరుకతో ధ్యానం చేస్తున్నాము. We are receiving abundance of cosmic energy. మనము అనంతమైన విశ్వశక్తిని స్వీకరిస్తున్నాం మిత్రులారా. శరీరము విశ్రాంతిగా ఉన్నప్పుడు, మనస్సు శూన్యముగా ఉన్నప్పుడు మరి ఆ విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. దాన్ని చక్కగా ఆహ్వానించుకుందాం మన శరీరంలోకి. ఆ విశ్వశక్తిని ఫీల్ అవ్వండి. Last 1 minute. చక్కగా ధ్యానం చేస్తున్నాం. ఈ లోయర్ ట్యాంక్ బండ్లోని గోశాల పైన
కొన్ని వందల ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఈ వందల ఆవుల యొక్క శక్తి క్షేత్రంలో, వందల గోమాతల శక్తి క్షేత్రంలో హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పక్కన మహాశివరాత్రి నాడు గుడాకేశ మహాజాగరణ కార్యక్రమంలో ఎన్నో జిల్లాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో రాష్ట్రాల నుంచి విచ్చేసిన గుడాకేశ సాధకులతో ధ్యానం చేస్తున్నాము. మరి ఎన్నో దేశాల నుంచి వీక్షిస్తున్నారు గుడాకేశ సాధకులు. వారితో పాటు ఇప్పుడు ఒక సామూహిక శక్తి ఏర్పడుతోంది. ఆ సామూహిక శక్తిలో మనం ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. Another 5 minutes. ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు లో ఉన్న గుడాకేశ సాధకులంతా మరి ఇప్పుడు ఈ శివరాత్రి పర్వదినాన ఒకే సమయంలో ధ్యానం చేస్తూ ఎంతో విశ్వమయ ప్రాణశక్తిని ఈ భూమి మీదకి తీసుకొస్తున్నాం. ఎలా అయితే భగీరథుడు ఆ ఆకాశగంగను భూమి మీదకి దించాడో, ఆకాశగంగ అంటే కాస్మిక్ ఎనర్జీ. గంగను భూమి మీదకి దించడం అంటే నీళ్లతో పారే గంగ కాదు, ఆ విశ్వమయ ప్రాణశక్తి. అలాగే మనము భూమి మీదకి దించుతున్నాం. చక్కగా రిలాక్స్ అవుతూ బోల్డ్ అంతా కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం మిత్రులారా. వీఆర్ కంప్లీట్లీ రిలాక్స్డ్, రిసీవింగ్ abundance of cosmic energy. हम आराम से बैठे हैं, विश्वमय प्राण शक्ति को अपने अंदर ले रहे हैं. మన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారి సమక్షంలో ఆయన దివ్య శక్తి క్షేత్రంలో ధ్యానం చేస్తున్నాం. చక్కగా విశ్రమిస్తూ ధ్యానం చేస్తున్నాం. ఏ కండరము బిగే పట్టకూడదు.
పూర్తి విశ్రాంతిగా కూర్చున్నాం. మీకు వినిపించే ప్రతి శబ్దము, నా ప్రతి మాట, ఇంకా ఏ శబ్దమైనా మిమ్మల్ని ఇంకా విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్తోంది. ఎవ్రీ సౌండ్ యు హియర్, ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ మీ ఈజ్ టేకింగ్ యూ ఇన్ టు డీపర్ అండ్ డీపర్ relaxation. My dear friends, my dear gods, my dear Gudakeshas, मेरा हर एक शब्द, हर एक आवाज आप जो सुन रहे हैं, आपको और गहरी ध्यान में ले जा रही है, और गहरी ध्यान. Every sound you hear, every word I speak is taking you into deeper and deeper meditation, is making you receive more and more cosmic energy. My dear friends, Mitrulara, my dear gods, Devullara, my dear Gudakeshas, గుడాకేశలారా, గుడాకేశ యోగులారా, ఆహాహా, ఎంత చక్కటి భాగ్యమో కదా. ఈ శివరాత్రి మహాపర్వదినాన గుడాకేశ మహాజాగరణ మన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ చిత గారి దివ్య సమక్షంలో గుడాకేశ సాధకుల మధ్య చేసుకుంటున్నాము. మరొక్క 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోవాలి. చక్కగా రిలాక్స్ అవుతున్నాం. లాస్ట్ 1 minute, చివరి 1 నిమిషము, ఆఖరి 1 minute. मेरे मित्रों, last 30 seconds. Last 10 seconds. Last 5 seconds, my dear friends. 5, 4, 3, 2, 1. ఓకే, మెల్లిగా మీ చేతులు మీ కళ్ళపై పెట్టుకుని మెల్లిమెల్లిగా కళ్ళు తెరవండి మిత్రులారా. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ అండ్ slowly open your eyes. अपने हाथ अपने आंखों के ऊपर रखें, धीरे धीरे आंखें खोलिए. एक बार ताली बजाएंगे इस मेडिटेशन के लिए. ఒకసారి చప్పట్లు కొడదాం ఈ ధ్యానానికి గట్టిగా
ధ్యానం చేస్తున్నాము కానీ ఎరుకతో. గుర్తుంచుకోండి, గుడాకేష్ అంటే ధ్యానంలో పడుకోవడం కాదు. ధ్యానం చేస్తాము ఎరుకతో, పడుకుంటాము ఎరుకతో. ఓకే, ఎంతమంది మెలకుగా ఉన్నారు? చేతులు లేపండి. చూడండి, మీ పక్కన వాళ్ళు చేతులు లేకపోతే ఒకసారి లేపండి వాళ్ళని. ఉన్నారా? సో ఒకసారి మరొకసారి చప్పట్లు కొడదాము. యా. అయితే ఇప్పుడు కొంచెము ప్రబోధ్ గారు సజ్జన సాంగత్యం గురించి చెప్పారు. సజ్జన సాంగత్యం యొక్క శక్తి గురించి కూడా చెప్పారు. సజ్జన సాంగత్యం శివరాత్రి నాడు మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒకటి, ఎవరికన్నా బాగా ఆకలి అయితే వెనకాల ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకోవచ్చు. బాగా ఆకలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఓకే, ఒక టీచర్ వచ్చారు భద్రాచలం నుంచి. టీచర్ ఎక్కడున్నారు ఆయన? టీచర్లు గుడాకేష చేసిన టీచర్లు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి ఒకసారి. ఓకే, మిమ్మల్ని రండి, నాకు పేరు ప్లీజ్. శంకర్ గారు, ఒకసారి శంకర్ గారు గట్టిగా చెప్పండి కొడదాం, గట్టిగా. ఇప్పుడు టెస్ట్ మీకు కాదు, ఈయనకి. మీ నిద్ర వదలగొట్టాలి, సరేనా? సో నిద్ర అనిపిస్తుంది ఎవరికన్నా? అనిపించట్లేదా? ఓ వెరీ గుడ్, చప్పట్లు కొడదాం. కూర్చో. ఒక 1 minute అందరూ లేచి నుంచోవాలి. పక్క వాళ్ళు మెల్లిగా ప్రేమతో తట్టాలి. ప్రేమతో ఓకే మాస్టర్ అని చెప్పి తట్టండి. పక్క వాళ్ళని ఓకే మాస్టర్ అని చెప్పి తట్టి లేపండి. అందరూ తాడాసనం ప్రబోధ్ గారు చేసి చూపెడుతున్నారు. మీ పక్కన ఉన్న వాళ్ళని మెల్లిగా లేపండి అందరినీ. ఈరోజు మీరు మాకు మీ సమయాన్ని రాసి ఇచ్చేశారు. మీ ఆస్తిని కాదు, మీ సమయాన్ని. ఈ సమయాన్ని సద్వినియోగపరచడం మా బాధ్యత. కాబట్టి మీ సమయాన్ని మాకు రాసి ఇచ్చేశారు 6 o'clock వరకు. ఓకే, ప్లీజ్ సిట్. మరి శంకర్ గారు ఆయన ఇంట్రొడక్షన్ చెప్పి ఆయన చెప్పిన విషయాల్ని మనం శ్రద్ధగా విందాం. ముందుగా ఈ గుడాకేశ అనేటువంటి నామకరణం చేసినటువంటి మూల పురుషులైనటువంటి పితామహులు పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే నేను గురువుగా భావించినటువంటి ప్రబోధ అచ్యుతుల వారికి కూడా నా యొక్క ప్రణామాలని తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా నాకు చిన్నప్పటి నుండే దైవభక్తి ఎక్కువ. దేవుడు అంటే ఆ దేవుడికి సంబంధించిన పాటలు వినడం కానీ, పాటలు పాడడం కూడా నేను చిన్నప్పటి నుండి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరమో ఏదో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుండి పాటలు పాడడం అలవాటు అనమాట. ఎక్కువగా నేను దైవానికి సంబంధించిన పాటలే పాడేవాడిని. స్టేట్ లెవెల్ వరకు వెళ్ళినప్పటికి కూడా దైవ సంబంధించినటువంటి పాటలు, అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉండేవాడిని. అయితే ఈ గుడాకేశకు సంబంధించి నాకు మా స్కూల్లో ఉండేటువంటి టీచర్ చెప్పడం జరిగింది. తనే
ఆ టైంలో 5000 రూపీస్ కట్టడం జరిగింది. ఆ సమయంలో నా దగ్గర లేవు. లేదు నువ్వు కంపల్సరీగా గూడాకేశలో వెళ్ళాల్సిందే అని చెప్పేసి తనే అమౌంట్ పే చేయడము. T5 బ్యాచ్లో వచ్చామన్నమాట. ఆ T5 బ్యాచ్లో హలో ఓకే. T5 బ్యాచ్లో స్టార్ట్ అయ్యాము. T5 బ్యాచ్ కూడా శివరాత్రి రోజునే ప్రారంభమైంది. ఇక శివరాత్రి అంటేనే నాకు సాధారణంగానే ఉపవాసం ఉండడము, ఆ నైట్ అంతా 24 అవర్స్ ఏమి తినకుండా ఉండడం అన్నమాట. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ T5 బ్యాచ్. ఓకే, క్లాప్స్ కొడదాం ఒకసారి ఫ్రెండ్స్. సో మరి సజ్జన సాంగత్యం లోపల ఎలా వినాలో నేర్చుకుందామా? అంటే ఎలా వింటే ఎక్కువ లాభం ఉంటుందో నేర్చుకోవాలనుకున్నారు. ఎంతమంది నేర్చుకోవాలనుకున్నారు? వెరీ గుడ్ ఫ్రెండ్స్, చాలా అద్భుతం. ఫస్ట్ ఏంటంటే ఇది రాత్రిపూట మనం అంటే 3 పగలు ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ కదా, 3 o'clock 3:15 అవుతుంది. ఈ టైంలో మనము ఎలా వినాలి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ పెట్టుకోవాలి. లోపల చిరునవ్వుతో ఉండాలి. శరీరం రిలాక్స్గా ఉంచుకోవచ్చు, వైబ్రేషన్స్, గుడ్ వైబ్రేషన్స్ ఉంచుకుంటూ. ఎప్పుడైనా పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ లేకుండా ఎప్పుడైనా నొప్పి కానీ అని అంటే ఒకసారి స్ట్రెచ్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే లోపల ముసి నవ్వులు నవ్వుతూ ఉండాలి. అలా లోపల అందరం ట్రై చేద్దాం ఒకసారి. అందరూ ఒకసారి లోపల నవ్వండి. అందరూ రెడీ, 1 2 3 స్టార్ట్. బయటికి ఎక్కువ సౌండ్ అవ్వద్దు. ఓకే, ఇంకొకసారి నవ్వుదాం సిన్సియర్గా. లోపల హృదయపూర్వక గాలి పీల్చుకుందాం. ఇంకొకసారి గాలి పీల్చుకుని ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి బాడీలో వైబ్రేషన్స్. కొంచెం డిఫరెన్స్ వచ్చిందా? బెటర్ అయినాయా? ఎంతమంది బెటర్ అనిపించింది? చేతులు ఎత్తండి. కొంత బెటర్ అయిందా? సగం మంది చేతులు ఎత్తారు. సరే, ఒకసారి గట్టిగా బయటికి నవ్వుదాం ఒకసారి. ఓకేనా? గాలి పీల్చుకుంటూ హృదయ చక్రం దగ్గర మా చేతులు పెట్టుకొని చేతులు ఓపెన్ చేస్తూ విశ్వమంతరికి మన పాజిటివ్ తరంగాన్ని షేర్ చేస్తున్నాం. రెండోసారి గాలి పీల్చుకుంటూ హృదయ చక్రం దగ్గర హృదయపూర్వకంగా మనం ఆనందాన్ని పంచాలన్నమాట. గాలి పీల్చుకున్నాం. లాస్ట్ టైం ఇన్హేల్, హృదయపూర్వకంగా. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కళ్ళు మూసుకు స్కాన్ చేయండి. బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగాయి. ఎంతమంది పెరిగాయి అనిపిస్తుంది? చేతులు ఎత్తండి. పెరిగాయి, వెరీ గుడ్, క్లాప్స్. ఇప్పుడు చాలామంది, కొంతమందికి ఇంకా చేతులు మొహమాట పడుతున్నారు. ఓకే, అంటే కొంతమంది తెలియకపోవచ్చు కూడా. బట్ మన బాడీ లోపల ఎప్పుడు ఒక యాక్టివ్నెస్, ఒక అవేర్నెస్ ఉండాలి. అలానే రిలాక్సేషన్గా ఉండాలి. 2 కాంబినేషన్ ఉండాలి ఫ్రెండ్స్. ఏముండాలి? బాడీ రిలాక్స్గా ఉండాలి, చక్కటి చిరునవ్వు, ఆనంద తరంగాల యొక్క ఆ తరంగాలు ఉండాలన్నమాట. ఓకేనా? ఎంతమంది మెయింటైన్ చేస్తే? ఎంతమందికి 2 ఉన్నాయి? రిలాక్స్గా ఉంది శరీరం, అలానే ఆనందంగా కూడా. ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, క్లాప్స్ మీ అందరికీ. ఓకే, అలానే ఈ ఆనందాన్ని మెయింటైన్ చేయాలంటే శ్వాసను గమనించుకుంటూ చిరునవ్వు కంటిన్యూ చేస్తూ వింటూ ఉండాలి చక్కగా. ఓకేనా? మధ్యలో చక్కగా క్లాప్స్ కొట్టి అవేర్నెస్ వస్తుంది. క్లాప్స్ కొట్టింత చక్కగా రిలాక్స్గా కూర్చొని మనం వింటూ ఉండాలి. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? క్లియర్ ఉన్న వాళ్ళు థమ్స్ అప్ ఇవ్వండి. వెరీ గుడ్, వండర్ఫుల్. ఫస్ట్ డే శివరాత్రి. ఆ రోజు బహుశా నేను ఉపవాసం ఉండడం వలన ఏంటో కానీ నడుము నొప్పి విపరీతంగా వచ్చింది. విపరీతంగా అంటే తట్టుకోలేనంతగా వచ్చింది. అసలు నడుము నొప్పి చాలా దారుణంగా వచ్చిందనమాట. అయితే దానికంటే ముందే ప్రొసీడ్ అవ్వడానికి ముందు, అంటే T5 బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ముందు ఒక 2 days ముందు
సార్ నాకు తెలియదు, సార్ నేను ఎప్పుడు చూడలేదు. నేను ప్రతిరోజు సోమవారం ఏం చేస్తానంటే శివుడి ఇంట్లోనే దేవాలయం చిన్న గదిలాగా ఉంటుంది, శివాభిషేకం చేస్తాను. నీళ్లతోనే శివాభిషేకం చేసిన తర్వాత విభూదులు అవన్నీ వేసి దాని తర్వాత నేను ఆ దేవాలయం ముందు ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఆ తర్వాత ఆటోమేటికలీ నా కాళ్ళు తిమ్మిరెక్కుతాయి అన్నమాట. అయితే 15 మినిట్స్ కూర్చున్నాను అనమాట. 15 మినిట్స్ కూర్చున్న తర్వాత ధ్యానానికి సంబంధించింది మా సార్ చెప్తూ ఉన్నారనమాట. అప్పటికే ధ్యానానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. ఈ ధ్యానానికి సంబంధించింది ఏంటయ్యా తండ్రి, నాకైతే ఏమి తెలియట్లేదు. 10 నిమిషాలు కూర్చున్న తర్వాతనే ఆటోమేటికల్లీ కాళ్ళు తిమ్మిరెక్కేస్తున్నాయి, ఏంటిది ఇలా ఉంది అని చెప్పేసరికి ఇక నేను అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నానన్నమాట. కళ్ళు మూసుకున్న తర్వాత హిమాలయాల్లో శివుడు రావడము, ఆ శివుడు తర్వాత ఏది మనకు స్క్రీన్ పైన బ్లింక్ అయినట్టుగా శివుడు, ఆ శివుడు తర్వాత నంది వాహనం పైన రావడం, ఆ తర్వాత గురువుగారి ఫేస్. అసలు నేను అప్పటి వరకు చూడలేదు సార్ని. గురువుగారి ఫేస్ వచ్చిందనమాట. అది బ్లింక్ అయిపోయి శివుడి యొక్క బ్లింకింగ్ వెళ్ళిపోయింది, సార్ ఫేస్ వచ్చింది అక్కడ. అరే నేను ఇప్పటివరకు సార్ని ఎప్పుడు చూడలేదు కదా, అలా చూపించాడేంటి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇక అప్పటి నుండి నెక్స్ట్ T5లో బ్యాచ్లో జాయిన్ అవ్వడము, ఆ తర్వాత అందులో ఫస్ట్ డేనే చాలా విపరీతంగా నొప్పి రావడము. అలా నొప్పితోనే నేను కొంచెం అలా ఒరిగి మళ్ళీ కూర్చున్నాను అనమాట. అలా ఆ రోజంతా అలాగే గడిచిపోయింది, పెయిన్తోనే చేశాను అది. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, సెవెంత్ డేనా నాకేమైందంటే సేమ్ అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. దానికి కొన్ని టిప్స్ చెప్పడం జరిగింది సారు. మార్నింగ్ అదే స్కూల్ టైంలో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కూడా యోగా నిద్ర చేయాలి, యోగా నిద్ర చేసినట్లయితే మనకు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఆ యోగ నిద్ర కోసం అని చెప్పేసి నేను టాప్ పైన అంటే స్కూల్ బిల్డింగ్ ఎక్కేసి యోగ నిద్ర కోసమని కూర్చున్నాను. నేను ఇలా కూర్చొని జస్ట్ ఇలా కళ్ళు మూసుకున్నానో లేదో టక్కున నాలో నుండి నేనే బయటికి వెళ్ళి ఒక పిల్లవాడు వచ్చేసి ఒక డౌట్ అడగడము, నేను అలా వెళ్ళేసి ఆ పేజ్ తిప్పు, ఆ పేజీలో అక్కడ చూడు, అక్కడ చదువు అని చెప్పాను. నేను చెప్పేసిన తర్వాత మళ్ళీ టక్కున సడన్గా ఒకేసారి కళ్ళు ఓపెన్ చేశాను. అదేంటి ఇక్కడే కూర్చున్నాను కదా, అక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఇంతలోనే ఇక్కడికి వచ్చేసాను, ఏం జరిగింది ఇది మాయా? నాకు అది దాని తర్వాత తెలియదు, అది ఆస్ట్రల్ ట్రావెల్ అన్న సంగతి నాకు తెలియదు. కానీ అది జస్ట్ 5 సెకండ్స్ అంతే, 5 సెకండ్స్ ట్రావెల్ చేశాను. 7th డేనా, 7వ రోజు, ఆ T5లో 7వ రోజు. తర్వాత తెలిసి ఓహో దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారా అని తర్వాత తెలిసిందనమాట. ఆ తర్వాతనే మేము బళ్ళారి వర్క్షాప్కి వెళ్ళాము. ఫస్ట్ వర్క్షాప్ నాకు అదే బళ్ళారి వర్క్షాప్ వెళ్దామని ఆ సార్ కూడా చెప్పారు. మేమిద్దరం కలిసే వెళ్ళామన్నమాట. నాకు ఎవరైతే ఫీజు 5,000 రూపీస్ కట్టారో ఆ సారు నేను ఇద్దరం కలిసి బళ్ళారి వర్క్షాప్కి వెళ్ళామన్నమాట. ఇక బళ్ళారి వర్క్షాప్లో నాకు జరిగినటువంటి మహా అద్భుతాలే. అసలు మామూలుగా అయితే నేను నిజంగా ఉంటుందా, నేను సార్ చెప్తా ఉంటే మా సార్ అలా చెప్తా ఉంటే ఇలా ఉంటుందంట అలా ఉంటే నిజంగా ఉంటుందా, ఇదంతా ట్రాష్ ఉత్తగానే ఉంటుంది, నాకు తెలిసి అలా అయి ఉండదు అని అనుకున్నా నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలానే జరిగినాయి. చాలానే అంటే జస్ట్ సార్ అలా స్టేజ్ మీద కూర్చొని మేము అలా కుర్చీలో కూర్చున్న తర్వాత ఇలా కళ్ళు మూసుకోగానే నాకు 3 బాగా గుర్తుండిపోయినటువంటి 3 అనుభూతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను కింది లోకాలకు వెళ్తున్నట్టు వచ్చింది నాకు. కింది లోకాలలో కూడా శివలింగాలు ఉన్నాయి అన్నమాట. శివలింగాలకి మళ్ళీ దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలన్నీ కూడా గోల్డ్తో తయారు చేసినటువంటి దేవాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా రౌండ్గా ఉన్నాయి అన్నమాట. రౌండ్గా ఉంటే అలాగే ఆ మెట్ల నుండి అలా వెళ్తూ ఉన్నాను. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక శివుడి యొక్క శివలింగం, చిన్న శివలింగం గోల్డ్ కలర్లో ఉంది. అక్కడ దానిపైన ఒక పాము, నాగుపాము ఇలా పైకి వచ్చేసి ఇలా ఊగి నా వైపుకి వచ్చింది. అది నా వైపుకి వచ్చేసి ఏంటి ఇక్కడి దాకా వచ్చావని పాము మాట్లాడడం, అది నాకు విచిత్రంగా అనిపించింది. పాము మాట్లాడడం అనేది ఇదేంటి, పాము ఇక్కడి కొరకు వచ్చావా, భయపడకు నేనున్నాను,
ఏం భయపడొద్దు అని చెప్పడం. ఇదేంటి విచిత్రంగా ఉంది అని అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా కూడా సార్ మాకు హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉన్నారు అనమాట, చెప్తూ ఉన్నారు మెడిటేషన్కి సంబంధించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో కుండపోత వర్షం కురుస్తుంది అనమాట. కళ్ళు మూసుకొని ఉంటాం, కుండపోత వర్షం కురుస్తూ ఉంది, బయటంతా నీళ్లు కురుస్తూ ఉన్నాయి, విపరీతమైన వరదలు వచ్చేస్తున్నాయి అన్నమాట. మామూలు వరదలు కాదు, విపరీతమైన వరదలు వస్తున్నాయి. ఆ వరదల్లో ఏం చేస్తున్నామంటే సార్ నిలబడి ఉన్నారు, సార్ పక్కనే నేనున్నాను. సార్ నా చెయ్యి పట్టుకొని అలా తీసుకెళ్తూ ఉన్నారు. ఇదేంటి వరదలు ఇంత భారీగా వస్తున్నాయి, నేనేమో తడవట్లేదు, సార్ తడవట్లేదు, నేను తడవట్లేదు, కనీసం నా కాళ్ళు కూడా తడవట్లేదు, ఇదేంటి తప్ప విచిత్రంగా ఉందే అనిపించింది. అదొక అనుభూతి. ఆ తర్వాత దాంతోపాటు ఇంకొక గొప్ప అనుభూతి ఏంటంటే, ఒక మూలలో మేము అదే రూమ్లో కూర్చొని ఉంటే నేనేమో ఒక మూలలో కూర్చొని ఉన్నాను. సార్ దగ్గరికి అందరు ఎగబడి ఇది చేస్తూ ఉన్నారనమాట. ఎగబడి చేస్తూ ఉంటే అందరు ఎగబడుతూ ఉన్నారు, నేనే కామ్గా కూర్చొని ఉన్నాను. శంకర్ ఏమైంది, ఇక్కడికి రా, ఏది నా వైపు చూడు అన్నారు. నా పేరు ఎలా తెలిసిందబ్బా సార్కి అనుకున్నా నేను. అసలు అదొక ఆశ్చర్యం. అసలు ఈ 3 అనుభూతులు నేను అసలు మర్చిపోలేని అనుభూతులు అనమాట ఇవి. అక్కడ బళ్ళారి వర్క్షాప్లో అంటే ఫస్ట్ ఇలాంటి అనుభూతులు ఏంటబ్బా విచిత్రంగా అనిపించినాయి నాకు అనిపించింది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పడంలో ఆ పాతాళ లోకానికి వెళ్ళి, అది పాతాళ లోకమో ఏ లోకమో నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను పాతాళ లోకం అని. కాకపోతే అలా పైకి వస్తున్నటువంటి ఆ తర్వాత ఆ పాము నన్ను పైకి తీసుకురావడం, భయపడొద్దు అని చెప్పడము. ఆ తర్వాత నేను పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత పరమేశ్వరుడు కనిపించడం. ఈ పరమేశ్వరుడు ఎక్కడ కనిపించాడు, మళ్ళీ శ్రీశైలంలో కనిపించాడు. శ్రీశైలం నాకు తెలియదు అసలు, నేను శ్రీశైలం ఎప్పుడు వెళ్ళలేదు. అది శ్రీశైలం అని. ఆ తర్వాత ఆ శ్రీశైలంలో ఆ మెట్లు కూడా ఏ మెట్లు ఉన్నాయి, మొత్తం బంగారంతో తయారు చేయబడినటువంటి మెట్లు ఉన్నాయి. అంటే కిందికి వెళ్ళిన వాడిని మళ్ళీ పైకి వచ్చాను, అది శ్రీశైలం అని చెప్పేసి. అక్కడ పరమేశ్వరుడు కనిపించడము, పై మెట్టుకు వచ్చేసిన తర్వాత పరమేశ్వరుడు కనిపించడము. ఆ తర్వాత పరమేశ్వరుడు కనిపించిన వెంటనే కుమారస్వామి చిన్న బుడ్డి అబ్బాయిలాగా కుమారస్వామి తన యొక్క శూలాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడనమాట. ఏడుస్తూ ఉంటే అక్కడ పార్వతీమాత వచ్చి ఆలింగనం చేసుకోవడము. ఆ కుమారస్వామిని ఆలింగనం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ కుమారస్వామిని ఆలింగనం చేసుకున్నటువంటి పార్వతీమాత ఏదైతే ఉందో కొద్దిసేపు అయిన తర్వాత సార్ మారిపోయారు. ఒరే ఇదేంటి, ఇప్పుడే కదా పార్వతీమాతను చూశాను, ఈ బాబుని మళ్ళీ సార్ పట్టుకున్నారేంటి అని అనిపించింది అనమాట. అది ఇంకొక అద్భుతం అసలు అక్కడ జరిగినటువంటి. ఈ 3 మాత్రం నేను మర్చిపోలేను ఇప్పటికి. అది నా కళ్ళ ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉంది. ఇలా ఎందుకు వచ్చిందబ్బా అని అనిపించింది. అది మహా అద్భుతమైనటువంటి నాకు జరిగినటువంటి బళ్ళారి వర్క్షాప్లోనే నాకు అద్భుతంగా జరిగినటువంటి సంఘటనలు. ఆ తర్వాత మేము 45 రోజులు కంప్లీట్ చేశాము. 45 రోజులు పూర్తిగానే నేను ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు, సంపూర్ణంగా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మధ్యలో మేము హైదరాబాద్ వర్క్షాపు, ఆ తర్వాత విశాఖపట్నం వర్క్షాప్లో అలాంటి అనుభూతులు ఏం లేవు, కానీ మామూలుగానే ధ్యానం అనేది కుదురుతూ ఉండేది. కానీ ఇక్కడ హైదరాబాద్ వర్క్షాప్లో మాత్రం విపరీతమైన ఎనర్జీ వచ్చింది నాకు. మామూలు ఎనర్జీ కాదు అసలు. ఇలా కూర్చుండిపోతే అది విపరీతంగా ఏదో షవర్ కురిసినట్టే అనమాట. మనం బాత్రూంలో షవర్ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే కురుస్తూ ఉంటుందో ఆ షవర్ కురిసినట్టుగానే కురవడం అనేది అనుభవించాను నేను ఈ హైదరాబాద్ వర్క్షాప్లో. అలా నా యొక్క ఈ వర్క్షాప్లో కానీ సింపుల్గా అంటే ఎప్పుడైనా ఎవరు చెప్పినా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఒకసారి చక్కగా హృదయపూర్వకంగా మనము మెచ్చుకోవాలన్నమాట. ఒక ఎనర్జీ ఎలా వచ్చింది, వర్షపు జల్లులాగా ఒక జలపాతం కింద ఉంటే ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది అని చెప్పారు హైదరాబాద్ వర్క్షాప్లో. క్లాప్స్ కొట్టారు. అవునా వచ్చిందా, వెరీ గుడ్ అని మెచ్చుకోవాలన్నమాట. మెచ్చుకుంటే ఏమవుతే, ఏది మెచ్చుకుంటే మీ జీవితంలోకి అది త్వరగా రాబడుతుంది. చెప్పండి ఫ్రెండ్స్, అందరూ ఈ సూత్రాన్ని చెప్పండి ఒకసారి. ఏది హృదయపూర్వకంగా మెచ్చుకుంటే అది మన జీవితంలోకి అతి త్వరగా వస్తుంది. కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ లోపల వింటూ ఉండాలన్నమాట, ఎక్కడ ఏది దొరుకుతుందా. కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. ఇదేదో మంచి పాయింట్ రాగానే వెంటనే క్లాప్స్ కొట్ట, వెరీ గుడ్ అని అనమాట. ఓకేనా, వండర్ఫుల్. క్లాప్స్ టు దట్ ఎక్స్పీరియన్స్, దట్
షవర్ లాగా ఎనర్జీస్ రావడం అన్న. ఓకే, ఎప్పుడైతే మీరు హృదయపూర్వకంగా క్లాప్స్ కొట్టారో ఇప్పటి నుంచి మీకు వచ్చేస్తుంది, మీకు కూడా షవర్ లాగా. రెడీ, 1 2 3, షవర్ ఆఫ్ ఎనర్జీస్. షవర్ షవర్ షవర్, ఆ జలపాతం లాగా ఎనర్జీస్ వస్తున్నాయి. అందరూ ఒకసారి ఇలా చేతుల్లో పెట్టుకుని ఇలా కొంచెం ముందుకు ఇలా బెండ్ అయ్యి వీలైనంత ముందుకు వచ్చి ఆ షవర్ ఆఫ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ చేతులు టైట్ చేస్తూ 5 4 3 2 1, షవర్ షవర్ షవర్, ఎంతో ఎనర్జీస్ కురుస్తున్నాయి. 2, శివశక్తి, శివపాతం రిసీవ్. నమస్కారం ముద్ద పెట్టాలని పెట్టుకోవచ్చు. 2 1 0. థ్యాంక్ యూ. స్లోగా నిదానంగా పైకి లేస్తూ ఆ శక్తికి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ చెప్పినా కానీ మళ్ళీ ఒకసారి వచ్చింది అనుకోండి, మీరు థ్యాంక్ యూ చెప్తే అరే ఇచ్చిన వాళ్ళు కూడా ఆ శివుడికి ఆ విశ్వానికి కూడా అరే బాగా అనిపిస్తుంది అనమాట. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ గురుశక్తికి విశ్వశక్తికి థ్యాంక్ యూ అని చెప్పుకొని అందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హృదయపూర్వకంగా. ఒకసారి నాకు ఏదో హెల్ప్ చేశాను, ఏదో అడ్వైజ్ ఇచ్చే సలహా ఇచ్చాను, ఇస్తే వాళ్ళు వచ్చి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పారన్నమాట. చెప్తే అరే నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా అడిగినా హెల్ప్ చేద్దాం వాళ్ళకు అనిపించింది. మామూలుగా మనం ఎంత బిజీ ఉన్నా, ఎందుకంటే అంత హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పారు కదా అని. అట్లే ఖచ్చితంగా ఆ విశ్వానికి కూడా అనిపిస్తుంది కదా. సో మెచ్చుకోవడం ఒకటి, తర్వాత ఏంటి థ్యాంక్ యూ చెప్పడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనర్జీస్ వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి? ఫీల్ అయ్యారు కదా ఎంతో కొంత. థ్యాంక్ యూ బాగా చెప్పారు, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి. అరే నేను కొంచెం ఎనర్జీస్ ఇస్తే ఇంత బాగా థ్యాంక్ యూ చెప్పారే, అసలు మన పవర్ ఏంటో చూపిద్దామని విషయాన్ని కూడా అనిపించదా? అలా అనిపించేలా చేసుకోవాలి. మనస్పూర్వకంగా థ్యాంక్ యూ, గురువులందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ చెప్తూ ఎస్ కంటిన్యూ. హైదరాబాద్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే నేను సాధారణంగా 10 నిమిషాలు 20 నిమిషాలు, ఆ తర్వాత ఆటోమేటికల్లీ 1 అవర్ వరకు కూర్చునే కెపాసిటీ వచ్చింది నాకు. హైదరాబాద్ వర్క్షాప్ తర్వాత ఏమైందంటే కంటిన్యూగా 3 అవర్స్ అలాగే కూర్చుండిపోయాను. అసలు 3 అవర్స్ కూర్చున్న తర్వాత నేను ఎంతసేపు అయింది నేను కూర్చొని? 3 గంటల నుండి అలాగే కూర్చొని ఉన్నావు అన్నది. 3 గంటలు కూర్చున్నానా? నాకు తెలియనే లేదు 3 గంటలు కూర్చున్నాను సంగతి అని చెప్పేసి అనుకున్నాను నేను. అలా 3 గంటలు. ఇప్పుడు నేను గంటల తరబడి అలాగే కూర్చొని ఉండగలను, ఏముండదు. అయితే ఇంతకుముందు కూర్చునేటప్పుడు నాకు ఒక గంట కూర్చున్న తర్వాత మామూలుగా తిమ్మిరెక్కడం పక్కన పెడితే కాళ్ళు నొప్పులు వచ్చాయన్నమాట. అప్పుడు గురువుగారు ఒక విషయం అది బాగా నాటుకుపోయింది నా మైండ్లో. ఏంటంటే ఏముంది, నొప్పి వచ్చిందా, అనుభవించేయి, క్లియర్. నొప్పే కదా, అనుభవించేస్తే అయిపోతుంది. ఇదేదో బాగుంది కదా. నాకు ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుండి ఏదైనా నొప్పిని అనుభవించడం ఈజీ అనమాట. ఇప్పుడు నాకు తలనొప్పి కానీ లేకపోతే ఏదో బాడీ పెయిన్స్ వచ్చినాయంటే మామూలుగా డాక్టర్ ఎవరికైనా వేరే వాళ్ళు ఎవరైనా కూడా డైక్లోఫెనాకో లేకపోతే బ్రూఫిన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. నాకు అలాంటి అలవాటు లేదు. నొప్పి వచ్చిందా రాని, ఏం కాదు, అదే పోయిద్ది, అదే కాన్సెప్ట్ అనమాట. అయితే నేను అలా మొండోండి అనమాట, బాగా మొండోండి అలాంటి వాటిల్లో. అయితే సార్ దగ్గర నేను విన్నది ఏంటంటే నొప్పా, భరించేస్తే పోలే. అది బాగా నచ్చింది నాకు. అది ఇదేదో బాగుంది కదా, అవును కదా, భరించేస్తే అయిపోతుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోయిద్ది. రమణుల వారు కూడా అదే కదా, దేన్ని అంటే దేహభ్రాంతిని వదిలేయడం. దేహభ్రాంతి అనేది ఏముంది, దేహానికి సంబంధించింది లేదు, దేహభ్రాంతిని వదిలేయాలి, అప్పుడే కదా మనం ఏదైనా సాధించగలము. కాబట్టి ఆ కాన్సెప్ట్లో నేను ఓకే ఇదేదో బాగుంది అని అనుకునేవాడిని. ఈ విధంగా నా యొక్క ఈ గూఢాకేశ ప్రస్థానం నడుస్తూనే ఉంది. అయితే రీసెంట్గా ట్రైన్ యువర్ మైండ్ అనేటువంటి మాకు తెలుగు 5 to 6 వరకు, 6 to 7 వరకు ఇంకొక లాంగ్వేజు, 8 to 9 వరకు ఇంకొక లాంగ్వేజు రీసెంట్గా మేము యూట్యూబ్లో చేస్తూ ఉన్నాము. జూమ్ క్లాసెస్లో మా టీం వాళ్ళు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా 2 days బ్యాక్ మా ఆవిడికి బాగా దగ్గు జలుబు వచ్చేసిందనమాట. అయితే దానికంటే ఒక ముందు రోజు ఆమె విపరీతంగా బాధపడుతూ ఉందన్నమాట. ఏం చేయాలి, ఎందుకలా
ఏది టానిక్ వేసినా కూడా తగ్గట్లేదు, ఏం చేయాలబ్బా అని అనుకొని సెకండ్ డే, అది ట్రైన్ యువర్ మైండ్కి సంబంధించింది సెకండ్ డే అనుకుంటా. సెకండ్ డే నేనేం చేశాను అంటే స్కూల్ నుండి వచ్చేసాను. స్కూల్ నుండి రాగానే టక్కున ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే నేను అది జూమ్ క్లాస్ ఆన్ చేసుకొని బెడ్ మీదనే కూర్చున్నాను. అయితే నేను సాధారణంగా గురువుగారు బెడ్ మీద కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్. నాకు ఎలాంటి కాన్సెప్ట్ అంటే మైండ్లో ఎక్కడ కూర్చున్నాననేది కాదు, పని చేశామా లేదా, క్లియర్ అయిందా లేదా, అంతవరకే. నువ్వు బెడ్ మీద కూర్చున్నావా, కుర్చీలో కూర్చున్నావా, పక్కన చెత్త, అక్కడ చెత్త పడి ఉంది, అక్కడ కూర్చోవాలనిపిస్తే కూర్చుండిపోతా అంతే. ఎలాంటిది లేదు, చెత్త అంతా నిండు చెత్తగా ఉంది, అక్కడ కూర్చోవాలనిపించింది, కూర్చుండిపోతా అంతే. ఇక వేరే ఆప్షనే లేదు, కూర్చోవడమే. కాబట్టి నేనేం చేశాను, బెడ్ మీదనే కూర్చున్నాను. బెడ్ మీద కూర్చొని ఇప్పుడు ఈ ధ్యానము నా కోసం చేయట్లేదు, ఈ విశ్వం కోసము, ఈ ప్రాంతం కోసము, నా ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి దానికోసము గురుదేవుల్ని స్మరిస్తూ, గురుదేవ నాకు శక్తినివ్వండి. ఎందుకంటే ఇంట్లో చిన్న ఏదో లిటిగేషన్ అనిపిస్తున్నట్టుగా ఉంది, ఆవిడది క్లియర్ అవ్వాలి. అలా కూర్చున్నాను. అసలు ఆ రోజు అద్భుతం. అందరూ మాట్లాడుతూ ఉన్నారు, జూమ్లో మాట్లాడేది నేను పట్టించుకోలేదు, అది వింటూనే అలాగే కూర్చొని ఉన్నాను. గంటన్నర అలాగే కూర్చున్నాను. తెలుగు అయిపోయింది, కన్నడం మధ్యలో ఉందన్నమాట. కన్నడం మధ్యలో ఉండగానే అప్పుడు బయటికి లేచి, ఓకే ఈరోజు నేను గురువుగారిని తలుచుకున్నాను కాబట్టి మా ఆవిడకు ఈరోజు దగ్గు రాకుండా ఉండుగాక అనుకున్నాను. నిజంగానే మీరు నమ్ముతారో నమ్మరో, ఆశ్చర్యము, అసలు ఆ రోజు ప్రశాంతంగా పడుకుంది ఆవిడ. నిన్న ప్రశాంతంగా పడుకుంది. అయితే ప్రశాంతంగా పడుకుంది. ఇందాక నేను స్టార్టింగ్ 9 ఆ టైం అయింది నేను వచ్చేసరికి. తర్వాత ఆవిడ ఫోన్ చేసి మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది. అంటే నేను అక్కడ ఉన్నంత వరకు నా ఎనర్జీస్ ఆమెకు అప్లై అయ్యి అది కంట్రోల్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను అక్కడి నుండి ఎప్పుడైతే వచ్చేసానో దగ్గు మళ్ళీ స్టార్ట్ అయింది, ఇబ్బందిగా ఉంది అని చెప్పగానే నేను మళ్ళీ ధ్యానంలో కూర్చొని మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ కూడా అక్కడ వరకు వెళ్ళుగాక అని చెప్పేసి కూర్చున్నాను. చూడాలి, మళ్ళీ రేపు వెళ్ళి అడిగితే కానీ తెలుస్తుంది దానికి సంబంధించింది. మరి అది ఎంతవరకు సక్సెస్ అయిందో అనేది దాన్ని కూడా తెలుసుకొని, సరే ఎనీహౌ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇది. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, గుడాకేశ అదో అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. సాధ్యమైనంత వరకు జాయిన్ అయ్యి మీరు కూడా గుడాకేశాలుగా తయారవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. చక్కగా క్లాప్స్ కొద్దాం. వాళ్ళ ఆవిడ పైన ఎంత ప్రేమ ఉందో చూసారా? ఇక్కడ వచ్చేసినా కానీ ఆమె తగ్గాలి అని మళ్ళీ ఇక్కడ ఎనర్జీస్ పంపిస్తున్నారంటే అంత కేరింగ్, అంత లాభం ఉంది. చాలా ఆ విషయాన్ని మెచ్చుకుందామా? మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకోండి. ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. సో ఒకసారి అందరం స్ట్రెచ్ చేద్దామా? ఒకసారి లేచి నుంచుందాం. ఓకే, మీకు నచ్చినట్టుగా స్ట్రెచ్ చేసుకోండి. స్ట్రెచ్చింగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. పవన్ కుమార్ గారు రావాలి. పవన్ కుమార్ గారు.